ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాలని ఇప్పటి వరకు గత 34 సంవత్సరాలుగా అంచెలంచెలుగా ఎలా ఎదుగుదలతో పెరుగుతూ ఉన్నారో ఇంకా కొంచెం వేగవంతమైనటువంటి రీతిలో ఇంకా పైకి పెరగాలి, ఇంకా ఖ్యాతిని సంపాదించాలని కోరుకుంటూ ఉన్నాను. ఈనాడు కిన్నెర ఆర్ట్స్ వారు, తెలుగు ఢిల్లీ అకాడమీ వారు కలిసి రవి గారికి ధన్వనుకరణ చక్రవర్తిగా బిరుదు ప్రదానం చేశారు. ఇదివరలో వేణుమాధవ్ గారు ఏంటంటే ధన్వనుకరణ సామ్రాట్ అని మనందరికీ తెలుసు, ఈ దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా. అలాంటి వారికి శిష్యులుగా రవి గారు కూడా పెరగటం చాలా సంతోషకరమైనటువంటి మాట. నేను ఎవరికోల వారిది వీటిలో రవి గారు, దాస్ గారు కలిపి నాకు కూడా ప్రచారం కల్పిస్తూ ఉన్నారు. నేను తరచూ చూడలేకపోయినా ఎప్పుడైనా ఆ ప్రోగ్రాం చూసేటువంటి అవకాశం కలిగితే మొదట్లో ఎవరెవరో వస్తారు, పర్లేదు వాళ్ళు నాకు మినహాయింపు ఇచ్చారని అనుకుంటే చోటు నుంచి తీసుకొచ్చి పెట్టేసి ఏమి ఖర్చు పెట్టుకోకుండా శ్రమ లేకుండా వస్తున్నటువంటి పబ్లిసిటీ. గొంతు కూడా ఇచ్చేదానికి బాగా ప్రయత్నం చేశాను. సరే, ఎవరి గొంతు వాళ్ళకు ఉంటుంది, కొంచెం వ్యత్యాసం ఉండొచ్చు, కానీ నా ఒక్కడి గొంతు కాదు, ఏకకాలంలో అనేక గొంతుల్ని అనుకరించి ఒక ఇంప్రెషన్ మనకు దూరంగా ఉండి చూసే వాళ్ళకి ఆయనే మాట్లాడుతున్నాడా, అట్లా కనపడుతుంది అనే భావన కలిగేటట్టుగా అనుకరణ కూడా కష్టం. వేణుమాధవ్ గారు నాకు లెజిస్లేటివ్ కౌన్సిల్లో సహచరులుగా ఉండేవారు. అంతకు ముందు నుంచి కూడా తెలుసు. వారి ప్రోగ్రాంలు ఎన్నో, వారి ప్రదర్శనలు చూచి ఆనందించినటువంటి వారిలో నేను కూడా ఒకడిని. ఏకకాలంలో అనేకమైనటువంటి సౌండ్స్ని, యాక్చువల్గా వేణుమాధవ్ గారిని వేదిక మీద చూడకుండా పెద్దలైతే వారిని ఆశీర్వదించేదానికి, వయసులో తక్కువ వారైతే వారి అభ్యుదయాన్ని, ఉన్నతిని కోరుకుంటూ ఇక్కడికి వచ్చారు. నేను కూడా అలాగే వయసులో పెద్దవాడు కాబట్టి వారిని మనసారా ఆశీర్వదిస్తూ ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.